హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మాణం చేస్తున్నటువంటి 2 స్టీల్ బ్రిడ్జిల యొక్క పూర్తి వివరాలని, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో మీ అందరికీ ఇవ్వబోతున్నానండి. ముఖ్యంగా చాలా మంచి అప్డేట్ అయితే ఉండబోయింది. ఏంటంటే సీఎం చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఆగస్టు 15కి E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అందుబాటులోకి వస్తుంది అని సీఎం గారు చెప్పడం జరిగిందండి. దానికి తగినట్లుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయా అనేటువంటి వివరాలను అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఏదైతే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మాణం జరుగుతున్నటువంటి స్టీల్ బ్రిడ్జి దగ్గర మనం ఉన్నామండి. ఈ స్టీల్ బ్రిడ్జి దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే వివరాలను మనం చూసినట్లయితే ఇక్కడ పనులు 100కి 100% కంప్లీట్ అయిపోయాయి ఈ బ్రిడ్జి దగ్గర. ఇది మనం చాలా రోజుల క్రితమే చెప్పుకున్నామండి. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్ అప్డేట్ ఏంటో తెలుసా? చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఇక్కడ ఒక నిర్మాణం చేసి ఒక నల్లటి పట్టను కప్పారు. మనం చూడొచ్చండి ఆ వెహికల్ వెనుక క్లియర్గా చూస్తున్నాం కదా. అది ఏంటంటే ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి పైలింగ్ అయితే చేస్తున్నారు. అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే శిలాఫలకాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది ఆగస్టు 13వ తారీఖున అఫీషియల్గా ప్రారంభిస్తారు అని అయితే చెబుతూ ఉన్నారండి. అది ప్రారంభించినప్పుడు ఒక పైలాన్ అంటే ఒక శిలాఫలకాన్ని నిర్మిస్తారు కనుక ఎవరెవరు ప్రారంభికులు అనేటువంటి వివరాలతో ఒక శిలాఫలకాన్ని నిర్మాణం చేస్తారు కనుక ఆ శిలాఫలకానికి సంబంధించినటువంటి పనులు, అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ అప్రోచ్లలో 2 వైపులా ఈ విధంగా గ్రీనరీతో అయితే నింపేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కార్మికులు ఈ గ్రీనరీ మొత్తం ఈ గడ్డి మ్యాట్లు, గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ కూడా మనం అయితే క్లియర్గా చూడొచ్చండి. పనులు చాలా వేగంగా జరిగాయి. ముఖ్యంగా ఈ బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చాలా వేగంగా జరిగినటువంటి పరిస్థితి. మనం ఏదైతే ప్రధానంగా ఇస్తున్నామో అప్డేటు, ఆ అప్డేట్కి సంబంధించి కాస్త వివరంగా మీకైతే నేను చూపిస్తాను. ఇదిగోండి, మనం రెండో వైపు బ్రిడ్జ్ అప్రోచ్కి కూడా రావడం జరిగింది. ఈ రెండో వైపు బ్రిడ్జ్ అప్రోచ్లో కూడా పనులైతే కంప్లీట్ అయిపోయాయి. మొత్తం పెయింటింగ్ వర్కులు జరుగుతున్నాయి. ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్లో రెండు వైపులా ఉన్నటువంటి సేఫ్టీ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెయింటింగ్ వర్కులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అంతేకాకుండా ఈ 2 బ్రిడ్జులలో తార్ రోడ్డు కూడా నిర్మాణం చేసేశారు. ఇక్కడ మనం రెండో బ్రిడ్జి వైపు కూడా వెళ్తూ ఉన్నాం. ఇదిగోండి, వాల్ పుట్టి నిర్మాణం అయితే పెయింటింగ్లు అయితే వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కనుక ఈ బ్రిడ్జిలు అలాగే ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తయి ప్రజలకి అందుబాటులోకి వస్తే కరకట్ట కష్టాలు తొలగిపోతాయి అనేటువంటి మాట ఏదైతే ఉందో అది 100కి 100% అండి. ఎందుకంటే కరకట్ట అనేది చాలా చిన్న రోడ్డు. ఆ చిన్న రోడ్డు పైన ఇప్పటికీ చాలా ట్రాఫిక్ ఉంది. ఇదిగోండి, ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్లు అయితే వేసేస్తూ ఉన్నారు. ఈ పెద్ద చెట్లు ఇవన్నీ కూడా ఈ బ్రిడ్జికి 2 వైపులా అప్రోచ్లలో నాటుతారు. ముఖ్యంగా మనం కనుక మాట్లాడుకున్నట్లయితే రాజధాని అమరావతిని మొత్తం మొక్కలతో చెట్లతో నింపేస్తున్నారు అనే వివరణ అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ పెద్ద చెట్లని నాటుతూ ఉన్నారు, మొక్కల్ని రీప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. పెద్ద మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి బతికిస్తూ ఉన్నారు, కొత్త మొక్కలని నాటుతూ ఉన్నారు. ఏదైతే ఈ వర్షాకాలంలో మొత్తం రాజధాని అమరావతిలో 1,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా అయితే APCRDA వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ మొక్కలు ఇవన్నీ కూడా పెద్ద మొక్కలేనండి. JCBతో దగ్గరగా మనం అయితే చూడొచ్చు. వీటన్నిటిని నాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బ్రిడ్జి ప్రారంభానికి ముందే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వవలసి ఉంది. మరలా మనం 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ ప్రారంభం రోజు కానీ వచ్చి ఇక్కడైతే వీడియో చేస్తాను. అప్పటికి ఈ మొక్కలన్నింటినీ కూడా నాటుతారా లేదా అనేటువంటి వివరాలను అయితే మీకైతే నేను చూపిస్తాను. ఇక మనం ఇప్పుడు ఇదిగోండి, ఇది E3 సీడ్ యాక్సిస్ రోడ్ అండి. మనం ఇప్పుడు చూపించేటువంటి విషయం ఏంటి అంటే ఈ 2 స్టీల్ బ్రిడ్జిల మధ్య వచ్చేటువంటి రోడ్డు నిర్మాణం ఏదైతే ఉందో ఆ రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అని కనుక మనం చూసినట్లయితే
మొత్తం ఈ 2 బ్రిడ్జిల మధ్య వచ్చేటువంటి రోడ్డు పనులు ఇక్కడ లారీ ఏదైతే ఆగిందో ఇదిగోండి నిర్మాణం అయితే చాలా చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. కంకర్ వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కంకర్తో నింపేశారండి. దీనిపైన తార్ రోడ్డు వేస్తారు. మనం వెనుక వైపున చూడొచ్చు వైబ్రేటర్లు తిరుగుతూ ఉన్నాయి, అనగతొక్కించేస్తూ ఉన్నారు. దానిపైన రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు. మనం చూడొచ్చండి. ఏది ఏమైనా కానీ సీఎం గారు చెప్పిన విధంగానే ఇదిగోండి ఈ మలుపులో నుంచి మనం వెళ్తూ ఉన్నాం. సీఎం గారు చెప్పిన విధంగా ఆగస్టు 15కి ఈ రోడ్డునైతే పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తారు. అంటే ఇంకొక విషయం కూడా మీ అందరికీ నేను చెప్పాలి. ఏంటంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది 3 వరుసలుగా నిర్మాణం చేస్తూ ఉంటే ఆ 3 వరుసలలో మధ్యలో వచ్చేటువంటి లైన్ మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రతి వీడియోలో మీకు నేను చెప్తూనే ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు. దూరంగా ఉంటుందండి బకింగ్హామ్ కెనాల్ పైన వచ్చేటువంటి స్టీల్ బ్రిడ్జు. ఇది కూడా మొత్తం వర్క్ జరిగిపోయింది. మనం ఇప్పుడు ఏదైతే ఈ కొండవీడు వాగు మరియు గుంటూరు ఛానల్ పైన నిర్మాణం చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ వీడియోనైతే షూట్ చేస్తూ ఉన్నామండి. బ్రిడ్జ్ అప్రోచ్లో కూడా పనులైతే జరిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇటువైపు నుంచి కనుక మనం చూసినట్లయితే బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఈ రోడ్డునైతే నిర్మాణం చేశారు. ఈ బ్రిడ్జిలో కూడా మనం ఏదైతే ఇదిగోండి గుంటూరు ఛానల్ మరియు కొండవీడు వాగు కాలువ పైన నిర్మాణం చేసే స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అంటే పెయింటింగ్ వర్కులు మాత్రమే మిగిలాయండి. మిగిలిన ఈ తార్ రోడ్డు వేసే వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా మనం చూద్దామండి. చాలా హైట్గా నిర్మాణం చేశారు. చాలా అందంగా కూడా ఉంది ఈ బ్రిడ్జ్ అనేది. ఈ బ్రిడ్జిలో అండి మొత్తం 9 స్పాన్లు అయితే ఉంటాయి. 9 స్పాన్లకు గాను 9 స్పాన్ల పైన తార్ రోడ్ అయితే వేసేశారు. బ్రిడ్జ్ అప్రోచ్లలో ఇలాంటి మరియు ఇదిగోండి స్పాన్కి మధ్య ఉన్నటువంటి జాయింట్ దగ్గర కూడా చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉన్నారు. అంతేనండి. ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ మొత్తం అన్నిటి దగ్గర కూడా పనిచేస్తూ ఉన్నారు కార్మికులు. పెయింట్ వర్కులు మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి అండి ఈ బ్రిడ్జ్ దగ్గర మనం చూసినట్లయితే. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇస్తున్నటువంటి క్లియర్ కట్ అప్డేట్ ఏంటి అంటే 2 స్టీల్ బ్రిడ్జిలు E3 సీడ్ యాక్సిస్ నిర్మాణంలో భాగంగా 2 స్టీల్ బ్రిడ్జిలు పూర్తిగా వర్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాయి. ఇక చిన్న చిన్న ప్యాచ్ వర్క్లే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఆగస్టు 15కి ఈ 2 బ్రిడ్జిలు కూడా ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఇది చాలా క్లియర్గా మనమైతే తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి ఇది బ్రిడ్జి అప్రోచ్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం బ్రిడ్జి పైకి వెళ్ళడానికి కూడా క్లియర్గా స్లోప్నైతే ఇవ్వడం జరిగింది. పక్కనే ఆ పిల్లర్ రిక్స్ చూసినట్లయితే రెండో లైన్కి సంబంధించి పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. చూసారా ఎన్ని మిషనరీలు ఉన్నాయో చూసారా. నెక్స్ట్ వీడియోలో అండి మనం ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం ఫేజ్ 2 ఫేజ్ 3లో భాగంగా ఎంతవరకు తార్ రోడ్డు వేశారు అనేటువంటి వివరాలను అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ అందిస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం.